రాత్రి 2:30 ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి, మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎలక్షన్ నిమిత్తంగా. నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు. ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు. దాని మీద కంప్లైంట్ చేసాం. తెల్లారికి బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చారు, ఆడేం చేసినా ఏం ఉండదు. చూడండి, మా ఇల్లు చూడండి, ఈ పక్కనే గ్యాస్ పొయ్యి ఉంటుంది సార్, ఈ పక్క రూమ్లో కిచెన్, ఆ రాళ్ళు పగిలిపోయి చూడండి ఈ కారు ఎలా కాల్చారు. ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్స్తో సైతం అన్నీ ఉన్నాయి. ఇంత దారుణం, మనుషులు కూడా విలువ ఉండదు కానీ మనిషి ప్రాణాలకు కూడా ఇలా కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదామనే వాళ్ళు. రాత్రి 2:50 అలా అవుద్ది సార్. నేను అద్దం తీసి ఈ విండో ఓపెన్ చేసి చూసా ఈ బెదిరింపు కాళ్ళు. ఆ ఫోన్ కూడా మ్యాటర్ కూడా ఎస్ఐ గారికి పెట్టా. ఫోన్ చేసి, అన్న వైసీపీ వాళ్ళు కొడుతున్నారు, నేను జన సైనికుడిని, నువ్వు రా అన్న, 3 స్తంభాల సెంటర్లో చలపల్లి రోడ్లో పరిగెడుతున్నా. ఒకడేమో పంపిస్తాం మనిషిని, అరే నీ అన్నయ్య వాళ్ళ కొడుకు కొట్టాడుగా, మమ్మల్ని దెబ్బేశాడని చెప్పాడంటగా, నా కొడుకుని జాగ్రత్త పెట్టుకో. ఏంటిది ఈ రకమైన ఇదా? ఇక వీళ్ళు మనిషి ప్రాణం కోరుకునేదాకా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకానికి పోనీ ఇక్కడ ఉండొద్దు, రాజకీయం చేయొద్దు అంటారు. రేపు వెళ్ళిపోతా మేము రేపు వెళ్ళిపోతాం. ఇళ్ళన్నీ అమ్మి బారు తప్పి ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు. మా నాన్నగారు గుడి కట్టించారని చెప్పి మేము ఇక్కడ ఉంటామే. 10 మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా, అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య. కారు కాల్ చేసి ఏంటి, అర్ధరాత్రి పూట మనుషులు కొడతాకి వెనకాల పడి తిరగటం ఏంటి? అసలు ఈ అరాచకం ఏంటి సార్? ఈ అరాచకమా ఇదే రాజకీయం? ఇదే రాజకీయం? పోనీ చంపేస్తే దరిద్రం వెళ్ళిపోయి చంపేమనండి. ఈ పేడ లేకుండా పిల్లలు వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఉంటాం, చంపేస్తే దరిద్రం వెళ్ళిపోద్ది. ఇంత దారిద్రమా? ఇంత దారుణమా? రాజకీయం అంటే ఇదే? రాజకీయం అంటే వాళ్ళు బలమైన వాళ్ళు చూసుకోవాలి, మాలాంటి వాళ్ళ మీద ఇదా? ఈ రకమైన ఇదే సార్? ఇలాగా ఇల్లు తగలబెట్టేస్తే మొత్తం చచ్చిపోయేవాళ్ళంగా, ఫ్యామిలీ చచ్చిపోయేవాళ్ళంగా. వాడకట్టు కనుక్కోండి మొత్తం అందరూ. అర్ధరాత్రి 2:30కి తగలబెట్టావంటే నువ్వు 3 ఏళ్ళలో ఏమనాలి? ఇది నీ రాజకీయం. రాత్రి 2:30 గంటలకి 8వ డివిజన్లో కరీ మహేష్ గారు ఇంటి దగ్గర వాళ్ళ కారు రాత్రి 2:30 కల్లా బాగా సౌండ్ వస్తే బయటకు వచ్చి చూస్తే కారు తగులడిపోతుంది. ఇది తనంటే పడినటువంటి మనుషులు చేసిన పని తప్ప వేరే ఏం లేదు. మచిలీపట్నంలో ఇంతవరకు ఎంత గొడవలైనా ఏమైనా ఇంటి దగ్గరికి వెళ్ళి కారు తగలబడతాం ఎప్పుడు చూడలేదు. ఎలక్షన్లో ఎంతో కష్టపడి ఎవరికి కూడా దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఇవ్వకుండా పనిచేసాడని ఒక ఆలోచనతో మరి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చేసి ఉంటారని మేము అనుకుంటున్నాం. వీళ్ళందరినీ కూడా పోలీసు అందరూ కూడా వచ్చారు, మరి వాళ్ళ రిపోర్ట్లని రాసుకున్నారు. దీన్ని కఠినమైన నిర్ణయాలతో తీసుకోకపోతే ఇలా ప్రతి వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు. ఇది అన్యాయంగా దుర్మార్గం. మేము కూడా ఎవరిని కూడా క్షమించేది ఉండదు. మేము ఎవరి జోలికి వెళ్ళాం కానీ మా జోలికి వస్తే చేతులు కూర్చుంటూ ఉండదు. వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళు తగిన చేసి చేయడానికి పోలీసు వారితో మేము చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే పాపం ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా కంగారు పడిపోయారు. ఏంటి గొడవని మొన్న చూస్తేనే ఇంటి మీద వచ్చారు, ఇవాళ చూస్తే ఇది జరిగేటప్పుడు భయంతో ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా మచిలీపట్నం ఇప్పుడు కూడా నేను చూడలేదు. ఇవన్నీ కూడా కఠినమైన ఆలోచన చెప్పి ఎంపీ గారికి ఎంపీ గారు ఎస్పీ గారితో కూడా మాట్లాడారు. మరి కుల రవీంద్ర గారు కూడా ఎలక్షన్ కమిషన్ అందరితో కూడా మాట్లాడుతున్నారు. ఇది చిన్నగా ఏముండదు, ఇది చాలా భారీ స్థాయిలోనే దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.